హలో అండి, బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చూడండి. ఫ్రంట్ వర్క్ వచ్చిందండి, బోట్ నెక్ బ్లౌజ్. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్స్, బ్యాక్ మాత్రమే పైపింగ్ వేసాను. హ్యాండ్స్కి ఫ్రంట్ వైపు వర్క్ వచ్చింది. మనము పైపింగ్ ఏదైతే వేయాలి అనుకుంటామో ఆ క్లాత్ క్రాస్గా 1 ఇంచు వెడల్పుతో తీసుకోవాలండి. క్రాస్ ఉండాలి, స్ట్రేట్ తీసుకోకూడదు. 1 ఇంచు వెడల్పుతో తీసుకోవాలి. ఈ విధంగా 1 సైడ్ 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా 1 సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పాదము చేంజ్ చేయాలి. 1 సైడ్ పాదం పెట్టుకోవాలి. 1 సైడ్ పాదం పెట్టుకుంటేనే పైపింగ్ చాలా సన్నగా నీట్గా వస్తుందండి. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ ఇందులో పెట్టి స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇది రైట్ సైడు, ఇది రాంగ్ సైడు. రాంగ్ సైడు పైవైపు పెట్టి అందులో థ్రెడ్ పెట్టాలి. థ్రెడ్ నాట్ వేసుకోవాలి కొనన, లేకపోతే మనము లాగుతుంటే జారుతుందండి. ఈ విధంగా ఒక ముడి వేసి రాంగ్ సైడు పైన పెట్టి ఇటు సైడు 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, ఇటు సైడ్ క్లాత్ ఇప్పుడు ఈ విధంగా అందులో థ్రెడ్ పెట్టి ఈ విధంగా మలిపి స్టిచ్ వేయాలి. ఈ స్టిచ్ థ్రెడ్ పైన పడకూడదు, థ్రెడ్ పక్కనే పడాలి. ఇలా థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ నాట్ ఉంది కదండి, అది కట్ చేసుకున్నాను. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్, బ్యాక్ ఓపెన్స్ కాబట్టి నేను విడదీశాను, కట్ చేశాను. చూడండి, ఇది రాంగ్ సైడు కిందికి పెట్టాలి. థ్రెడ్ వచ్చేసి ఇటు సైడు రావాలి. ఇదిగోండి, ఇటువైపు థ్రెడ్ ఉంది, థ్రెడ్ వచ్చేసి ఇటువైపు రావాలి. పైపింగ్ వచ్చేసి రైట్ సైడు పైవైపు ఉంది, రాంగ్ సైడు బ్లౌజ్ పైన పెట్టినాను. మనకు కనపడేది రైట్ సైడ్ అండి. థ్రెడ్ వచ్చేసి ఇటువైపు ఉండాలి. ఖర్చుల సైడు ఖర్చు పెట్టాలి, థ్రెడ్ వచ్చేసి బ్లౌజ్ సైడ్ ఉండాలండి. ఈ విధంగా ఒకే లెవెల్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. 1/2 ఇంచు మార్జిన్తో ఒకే లెవెల్గా స్టిచ్ వేయాలి. ఈ విధంగా పాదం లేపి మనం ఎక్కడన్నా మలపాలి అనుకుంటే పైపింగ్ పాదం లేపి మలపాలండి. ఈజీగా మలుతుంది, నీట్గా వస్తుంది పైపింగ్. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసరికి ఇది నెక్ బ్యాక్ ఓపెన్స్ కదా, ఉక్స్పట్టి గల్లపట్టి దగ్గరికి వచ్చేసరికి 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకున్నాను. పైపింగ్ క్లాత్ 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందాక స్టిచ్ చేసుకున్న పైపింగ్ ఈ ఖర్చులు లోపలికి మలపాలి. లోపలికి మలిపి చూడండి, ఈ విధంగా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఈ విధంగా లోపలికి మలవాలి. ఇందాక 1/2 ఇంచు ఎక్స్ట్రా వదిలాం కదా, లోపలికి మలిచి ఖర్చులు కనబడకుండా పైపింగ్ క్లాత్ ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఒకటి ఈ స్టిచ్ వేసుకోవాలి అంటే నార్మల్ పాదం పెట్టుకున్నాను, స్టిచ్ అయినా వేసుకోవచ్చు, ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అండి. చూడండి, నేను స్టిచ్ వేసుకున్నాను, ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ ఒక దగ్గర ఎత్తుగా, ఒక దగ్గర సన్నము లావుగా, సన్నం అన్నట్టు లేదండి, ఒకే లెవెల్గా వస్తుంది ఈ విధంగా పైపింగ్ వేసుకుంటే. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంటుందండి చూడడానికి కూడా. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ చేయండి.